ఇప్పుడు వెబ్ సీరీస్ ఇప్పుడు చేస్తున్నానన్న. వెబ్ సీరీస్ చేస్తున్నారు. హ్మ్. ఓకే. ఆ! చేస్తున్నాను. సో, అందుకనేసి నేను ఇంకా అతన్ని నమ్మకంగా నా దగ్గరే పెట్టుకున్నాను. తను గూడా నా దగ్గరే చేస్తున్నాడు. ఓకే. సో, ఏమైందో ఏమో తెలీదు గానీ, ఒక 6 మంత్స్ నుంచి తేడాగా బిహేవ్ చేయడం. హ్మ్. హ్మ్. సో, అట్లా చేస్తున్నాడు. హ్మ్. ఏంటనేది నేను అడిగాను. నేను ఎందుకిట్లా చేస్తున్నావు అని అడిగాను. అంటే లేదు తేడాగా మేడం. అంటే ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు? అంటే ఏం తేడాగా చేస్తున్నాడు అంటే అంటే? మేకప్ ఏస్తూ అక్కడ ఇక్కడ టచ్ చేయడం. ఆ! బయటికెళ్ళేసొస్తానని చెప్పేసి తీసుకొస్తానని చెప్పేసి బయటికెళ్ళిపోయాడు. హ్మ్. నాకు తెలియకుండానే దానికి ఒకటి సీక్రెట్ కెమెరా అనేది ఫిక్స్ చేసుకొని మేకప్ కిట్ తీసుకొచ్చి నా దగ్గరే పెట్టాడు మళ్ళీ. అంటే నేను వితౌట్ బట్టలు లేకుండా ఉన్న ఫోటోస్ అవి అట్లా పంపించాడన్న. ఆహా! అలా పంపించి ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇట్లా నాకు మీతో ఫిజికల్‌గా రన్ అవ్వాలనుంది. ఫిజికల్‌గా కలవాలనుంది. ఈ ఒక్క ఈ ఒక్క రోజే క్లియర్ చేసేసుకోవాలి మొత్తం నేను. నీకు డబ్బులు కావాలంటే ఈ ఒక్క రోజే ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులేసేస్తాను. లేదా ఫిజికల్‌గా కలుద్దామంటే చెప్పు, కలుద్దాం ఈ ఒక్క రోజే. ఏదైనా సరే ఈ ఒక్క రోజే ఉండాలి. ఓకే. సో, ఫిజికల్‌గా మీట్ అవుదామా? సో, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో, గైస్ ఈరోజైతే మన దగ్గరికి సిస్టర్ వచ్చింది. సో, యాక్చువల్‌గా ఈ సిస్టర్ వచ్చేసి మన వీడియోస్ చూస్తుంటది. మన సబ్‌స్క్రైబరే. తను ఒక గొప్ప ఏమంటారు ప్రొఫెషన్‌లో ఉండి కూడా మన వీడియోస్ చూసుకుంటూ ఉంటది. సో, ఆ ప్రొఫెషన్ ఏంది అంటే తనొచ్చేసి ఒక యాక్టర్ తను. సో, ఒక యాక్టర్‌కి గూడా మనం అవసరం అవుతాము. మనతోని హెల్ప్ అవుతది అని జెప్పేసి అయితే నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే బేసిక్‌గా ఎవరికన్నా యాక్టర్‌కి ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు పోలీస్ స్టేషనో లేకపోతే లోపల ఎవరితోనైనా డీల్ జేసుకుంటారు. కానీ ఈ సిస్టర్ నా దగ్గర దాకా వచ్చింది అంటే ఆ ప్రాబ్లమ్ ఎంతవరకు పెద్దది, అది ఎంత పెద్దదో ఏందో అని మనం ఇక్కడనే ఊహించుకోవాలి. సో, అది ఏమైంది? ఏంది? అనేది మనం ఒక్కసారి ఆ సిస్టర్ మాటల్లో తెలుసుకుందాం. సో, సిస్టర్ మీ పేరు? నా పేరు చెప్పనన్నా. నేను ఓహ్! సారీ. ఆ! సో, గైస్ ఇక్కడ ఏందంటే తన ప్రొఫెషన్‌కి మళ్ళీ తన ఫ్యూచర్‌కి, తన కెరియర్‌కి ప్రాబ్లమ్ అవుతుంది అని జెప్పేసి తను యాక్చువల్‌గా నాకు ముందే జెప్పింది అన్న పేరేం చెప్పను నేను వీడియోలో అని జెప్పేసని. సో, సిస్టర్ పేరేం జెప్పకండి. అండ్ ఇంకొకటి మీరేదైతే యాక్ట్ జేసిర్రో ఆ మూవీస్ పేర్లు గాని, ఆహ్, ఏదైతే షార్ట్ ఫిల్మ్స్ పేరు అవేం పేర్లు జెప్పకండి. సో, సిస్టర్ అసలు ఏమైంది? అసలు నీ ప్రాబ్లమ్ ఏంది? అసలు ఎవరి వల్ల నువ్వు ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు? అసలు ఏమైందనేది క్లియర్ కట్‌గా ఉన్నదున్నట్టుగా వీడియో ముందు చెప్పు సిస్టర్. హాయ్ అన్న. నేను మీ ఛానెల్‌ని ఫాలో అవుతుంటాను. ఓకే. నేను చాలా బిజీ ఉంటానన్నా. అయినా కూడా నేను మీ వీడియోస్ నేను అప్పుడప్పుడు ఖాళీ టైంలో నేను చూస్తుంటాను. థాంక్ యూ సో మచ్ అమ్మా. చూస్తుంటాను. నేను ఒక యాక్టర్‌ని. అలా అని జెప్పేసి పెద్ద యాక్టర్‌నేం కాదన్నా నేను. అంటే హ్మ్. సినిమాలో కనబడేంత యాక్టర్‌నేం కాదు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ అవి చేసుకుంటుంటాను. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు ఒక మంచి వెబ్ సీరీస్ వచ్చిందన్న. నేను దాన్ని రన్ చేస్తున్నాను. ఓకే. సో, నాకు ప్రాబ్లమ్ ఏంటంటే నేను 6 ఇయర్స్ నుంచి ఒక ఒక అబ్బాయి ఇట్లాగా నాకు మేకప్‌గా చేస్తుంటాడన్న. మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్. ఓకే. నమ్మకంగా నా దగ్గరే పని చేస్తాడు తను. సో, అలాగే ఉంచేసుకున్నాను తనని నేను. హుహు. నాకొచ్చే డబ్బులలో కూడా నేను మాక్సిమం సగం వరకు అతనికే ఇస్తా నేను. అంటే హుహు. మంచిగా మేకప్ చేస్తున్నారు కదా! అననేసి. హుహు. సో, ఎందుకు నేను చేస్తున్నానంటే తను నాకు ఒక షార్ట్ ఫిల్మ్‌కి మేకప్ ఏసాడన్న. హుహు. అతను మేకప్ వేయడం వల్లే నాకు మంచి ఫ్రేమ్ పడింది. మంచిగా నాకు సబ్‌స్క్రైబ్స్ అయ్యాయి. మంచి అంటే వ్యూస్ గూడా యూట్యూబ్‌లోనా వచ్చాయి. అది షార్ట్ ఫిల్మ్? యూట్యూబ్‌లోనే అన్న షార్ట్ ఓకే. ఫిలిమ్స్. ఓకే. సో, మంచిగా అయింది. హ్మ్. ఒక 3,00,000 వరకు ఉన్నారన్న నాకు సబ్‌స్క్రైబ్స్ గూడా. ఓకే. ఓకే. ఆ! మంచిగా అది సో, గైస్ వ్యూస్ వచ్చాయి. ఇంకొకటేందంటే తనకొక యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. హ్మ్. తను ఆ ఛానెల్‌లో సెపరేట్‌గా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుంది తను. ఇప్పటికి తీస్తున్నారమ్మా షార్ట్ ఫిల్మ్స్? ఇప్పుడు వెబ్ సీరీస్ ఇప్పుడు చేస్తున్నానన్న. వెబ్ సీరీస్ తీస్తున్నారు. హ్మ్. ఓకే. ఆ! చేస్తున్నాను. సో, అందుకనేసి నేను ఇంకా అతన్ని నమ్మకంగా నా దగ్గరే పెట్టుకున్నాను. తను గూడా నా దగ్గరే చేస్తున్నాడు. ఓకే. సో, ఏమైందో ఏమో తెలీదు గానీ, ఒక 6 మంత్స్ నుంచి తేడాగా బిహేవ్ చేయడం. హ్మ్. హ్మ్. సో, అట్లా చేస్తున్నాడు. హ్మ్. ఏంటనేది నేను అడిగాను. నేను ఎందుకిట్లా చేస్తున్నావు అని అడిగాను. అంటే లేదు తేడాగా మేడం. అంటే ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు? అంటే ఏం తేడాగా అంటే చేస్తున్నాడంటే? మేకప్ ఏస్తూ అక్కడ ఇక్కడ టచ్ చేయడం. ఆహా! ఆహా! అట్లాగా లైక్ అట్లా చేస్తున్నాడు. సో, హ్మ్. అది నాకు మిస్‌బిహేవ్ లాగా అనిపిచ్చింది. హుహు. సో, ఎందుకనేసి అడిగాను నేను. హ్మ్. అడిగితే లేదు మేడం నేను కరెక్ట్‌గానే చేస్తున్నాను మేకప్ అనేసి అంటున్నాడు. హ్మ్. సో, అది నాకు ఇప్పుడు ప్రాబ్లమ్ అయింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేను ఆయన్ని
రావద్దని చెప్పేసాను. నాకు మేకప్ నువ్వు అవసరం లేదు. నేను వేరే వాళ్ళని పెట్టుకుంటానని నేను చెప్పాను అతనికి. ఒక మంచి వెబ్ సీరీస్ వచ్చిందన్న ఇప్పుడు. వెబ్ సీరీస్ వస్తేలేకి నేను శ్రీకాంత్‌కి ఆ అబ్బాయి పేరు శ్రీకాంత్ అన్న. నేను తనకి మళ్ళీ ఒకసారి కాల్ చేశాను. ఇట్లా నాకు మంచి వెబ్ సీరీస్ వచ్చింది శ్రీకాంత్, రాగలుగుతావా అని చెప్పాను. సారీ గూడా చెప్పానన్న అతనికి నేను. మీ తప్పు లేనిది మీరెందుకు సారీ చెప్తారమ్మా? అంటే వెళ్ళగొట్టేసాను గదా అనేసి, సరే మళ్ళీ వస్తాడో రాడో అనేసి నేను మళ్ళీ సారీ చెప్పి పిలిపించాను తనని. 6 ఇయర్స్ నుంచి మీతోని ఉంటున్నాడు అతను. అవును. 6 ఇయర్స్ నుంచెల్లి అతను ఇట్లా ఎప్పుడైనా బిహేవ్ చేసిండా? లేదంటే ఈ మధ్యనే ఈ చేస్తున్నాడా? మధ్య 6 మంత్స్ నుంచే ఇట్లా చేస్తున్నాడన్న. 6 ఇయర్స్ నుంచి బానే ఉన్నాడు. 6 ఇయర్స్ నుంచి మీకు ఎప్పుడు అనిపియలేదా అతను ఇట్లా ఈ విధంగా టచ్ లేదన్నా, చేస్తున్నాడు, లేదు, ఇది ఏం లేదు. కథ అని? ఎప్పుడు అనిపియలేదా? ఎప్పుడు అనిపియలేదు. ఓకే. 6 మంత్స్ నుంచి ఇట్లా తేడా బిహేవ్ చేస్తున్నాడు. సో, హ్మ్. నేను ఇంక తర్వాత వద్దనేసి వెళ్ళగొట్టేసాను. హ్మ్. ఇప్పుడు మళ్ళీ మంచి వెబ్ సీరీస్ వచ్చింది గదా! నాకు మేకప్ అవసరం అనేసి నేను మళ్ళీ అతనికి కాంటాక్ట్ అయ్యాను. హ్మ్. ఇట్లా రమ్మని చెప్పాను. తనకి సారీ గూడా చెప్పాను. అంటే అప్పటికప్పుడు తనని వెళ్ళగొట్టాను గదా! హ్మ్. సో, అందువల్ల ఫీల్ అయ్యి ఉంటాడేమో అనేసి సారీ గూడా చెప్పా నేను. హ్మ్. సారీ చెప్పి మళ్ళీ పిలిపించాననమాట. హ్మ్. వచ్చాడు. మంచి ఇట్లాగా మేకప్ చేద్దామనేసి వచ్చాడు నాకు కూడాను. హ్మ్. తనకి నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఇట్లాగా నాకు టచింగ్స్ ఇలా చేయొద్దు. ఇలా టచింగ్స్ చేయడం గానీ, ఇట్లా మళ్ళీ మిస్‌బిహేవ్ చేయడం గానీ, తేడాగా ఇట్లా ప్రవర్తించొద్దని ఆల్రెడీ చెప్పేసే తనని మళ్ళీ పిలిపించానన్న నేను. హ్మ్. పిలిపించిన తర్వాత ఒకసారి నేను క్యారవాన్‌లోకెళ్ళానన్న. ఓకే. అదే అంటే మీకు డ్రెస్ చేంజింగ్ ఈ వెబ్ చేసుకోవడానికి. సీరీస్ కోసం, వెబ్ సీరీస్ షూట్ కోసం షూట్ మీకు కోసం క్యారవాన్ నేను కూడా ఇచ్చారు వెళ్ళాను. మీకు. అవును. ఓకే. ఆ! ఆ షూట్ కోసం ఇంక నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మేకప్ ఏసుకోవాలి కాబట్టి నాకు క్యారవాన్ ఇచ్చారు. హ్మ్. సో, నేను దానికోసం లోపలికెళ్ళాను. హ్మ్. తను గూడా వచ్చాడు. అది మేకప్ కిట్ నా దగ్గరే పెడతాడన్న. సో, హుహు. ఇట్లా మేకప్ కిట్ మర్చిపోయానని చెప్పేసి బయటికెళ్ళేసొస్తానని చెప్పేసి తీసుకొస్తానని చెప్పేసి బయటికెళ్ళిపోయాడు. హ్మ్. నాకు తెలియకుండానే దానికి ఒకటి సీక్రెట్ కెమెరా అనేది ఫిక్స్ చేసుకొని మేకప్ కిట్ తీసుకొచ్చి నా దగ్గరే పెట్టాడు మళ్ళీ. ఆ సీక్రెట్ కెమెరా ఉందన్నట్టు మీకెట్లా తెలుసు? అంటే సీక్రెట్ కెమెరా పెట్టిండని మీకేమన్నా తెలిసిందా? మీరేమన్నా చూసిర్రా? మీరేమన్నా అంటే ముందు నాకు తెలీదన్న సీక్రెట్ కెమెరా ఉందని. తెలీదు నాకు. ఓకే. సో, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడం అయిపోయింది. మేకప్ అయిపోయింది. అంతా అయిపోయింది. నాకు ఆ ఎపిసోడ్ గూడా కంప్లీట్ అయిపోయింది. హ్మ్. ఎపిసోడ్ గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తను అవైలబుల్‌లో లేడు. హుహు. అవైలబుల్‌లో లేకుండా గూడా ఒక 1 మంత్ అయిపోయింది. అవైలబుల్‌లో లేకుండా తను. ఓకే. వెబ్ సీరీస్ అయిపోయినాక అవైలబుల్ లేడు. అవైలబుల్‌లో ఓకే. లేడు. నేను ఓకే. కాల్స్ చేస్తున్నా గానీ లిఫ్ట్ చేయట్లేదు. హ్మ్. మెసేజ్ చేస్తున్నా గానీ రిప్లై గూడా ఇవ్వట్లేదనమాట. హ్మ్. తను అవైలబుల్‌లో లేకుండా ఎళ్ళిపోయాడు. తర్వాత ఒకసారి అతనే కాల్ చేసి, "ఇట్లా మేడం నాకు మీరంటే ఇష్టము. నేను 6 ఇయర్స్ నుంచి మీకు మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. కానీ మీరు నన్ను చూడడం లేదు, హ్మ్. పట్టించుకోవట్లేదు. అంటే హుహు. మీకు అర్థం కాలేదు" హ్మ్. అనేసి అన్నాడు. హ్మ్. "ఏం శ్రీకాంత్ నీకేమైనా పిచ్చి పట్టిందా?" అది ఇది అని చెప్పేసి నేను అరిచానన్న. హ్మ్. అరిస్తే, "లేదు మేడం నాకు మీరంటే ఇష్టము. హ్మ్. ఈ 6 మంత్స్ నుంచి గూడా నేను మీకు తేడాగా బిహేవ్ చేశాను మీరన్నారు గదా! హ్మ్. అప్పుడు గూడా మీకు అర్థం కాలేదా నాకు మీరంటే ఇష్టమని" హుహుహు. అనేసి మాట్లాడాడు. ఆ! మాట్లాడిన తర్వాత నేను ఇంకా అరిచి నేను ఫోన్ పెట్టేసాను. ఆ! ఫోన్ పెట్టేసిన తర్వాత తను నాకు వాట్సాప్‌లో ఇలా నాకు తెలియకుండా తీసిన వీడియోస్, ఫోటోస్ నాకు పంపించాడు. మీకు అర్థమైంది వాడు కెమెరా నాకప్పుడు పెట్టాడని. అర్థమైంది కెమెరా పెట్టాడని. అంటే ఓకే. తనని మళ్ళీ పిలిచింది నేనెప్పుడు నాకు ఈ వెబ్ సీరీస్ స్టార్ట్ అయినప్పుడే కదా నేను పిలిచింది. ఆ! ఆ! తర్వాతే కదా నాతో ఆయన అవైలబుల్‌లో లేకుండా వెళ్ళింది. అవునవును. ఇంకప్పుడు తప్ప పెట్టాల్సిన అంటే అవైలబుల్‌లో పెట్టాల్సినంత అవసరం గూడా ఆయనకి లేదు గదా! ఇంతకుముందు లేడు నేను వెళ్ళగొట్టేసాను తనని. హ్మ్. 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 తర్వాత మళ్ళీ ఎపిసోడ్ నాకనేది రన్ అవుతుంది. నేను అతన్ని పిలిపిచ్చాను. హ్మ్. అప్పుడు జరిగిందన్న ఇదంతా. ఏం చేసి వాట్సాప్‌లో ఏం పంపించింది మీకు? నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు హ్మ్. ఉన్న వీడియోసు, ఆ ఫోటోసు అట్లా ఆహాహా! పంపించాడు. అంటే నేను వితౌట్ బట్టలు లేకుండా ఉన్న ఫోటోస్ అవి అట్లా పంపించాడన్న. ఆహా! అలా పంపించి ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇట్లా నాకు మీతో ఫిజికల్‌గా రన్ అవ్వాలనుంది. ఫిజికల్‌గా కలవాలనుంది. హ్మ్. ఆహ్, ఇట్లాగా మీరు నాతో కలవాల్సిందే కంపల్సరీ అది ఇది అని చెప్పనేసి పిచ్చిగా వాగాడు. ఆ! లేదు. నాకు ఇష్టం లేదు. నేనెప్పుడు అట్లా ఆ ఉద్దేశంతో నేను చూడలేదు శ్రీకాంత్. ఒక హ్మ్. మంచి నాకు ఫ్రెండ్ లాగే చూసాను నిన్ను. నా హ్మ్. దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తిలాగే నేను చూసాను. హ్మ్. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు. నాకు అట్లాంటి ఫీలింగ్సే లేవు. హ్మ్. నీకెంత డబ్బు కావాలని చెప్పు నేను అంత డబ్బిస్తాను. హ్మ్. అంతే తప్ప ఇట్లా ఫిజికల్‌గా మూవ్ అవ్వాలంటే మాత్రం నా వల్ల కాదు. హ్మ్. రేపు ఇది ఇండస్ట్రీలో తెలిసిందంటే నా పరువు పోతది. హ్మ్. దానికి నా మనసు గూడా అంగీకరించట్లేదనేసి నేను చెప్పానన్న తనకి. అన్న నేను డబ్బులిస్తానని గూడా చెప్పాడన్న. సరే నాకొక 50,000 అనేసి అన్నాడు. హ్మ్. సరే అని చెప్పనేసి నేను 50,000 ఏసానన్న. ఆ! 50,000 ఏసిన తర్వాత గూడా ఫోటోస్ డిలీట్ చేయలేదు. మీరు అడిగారా 50,000 ఎసినాక ఫోటో డిలీట్ చేయమని? నేను అడిగానన్న. ఆ! 50,000 ఏసిన తర్వాత ఫోటోస్, వీడియోస్ డిలీట్ చేస్తావా అనంటే, చేస్తాను అని అన్నాడన్న. ఆ! అందుకని నేను 50,000 ఏసాను. ఆ!
అంటే యాక్చువల్లీ ఆయన 1,00,000 అడిగాడు. నా దగ్గర 50,000 ఉంది. నేను అంతవరకే వేస్తాను అని చెప్పానన్న. వేయమన్నాడు. వేసిన తర్వాత డిలీట్ చేస్తా అన్నాడు. చేయలేదు. మళ్ళీ 50,000 అడిగాడు. మళ్ళీ వేసాను. మళ్ళీ డిలీట్ చేయలేదు. అలా ఇంకా 2-3 సార్లు అలాగే వేసాడన్న. వేసిన తర్వాత అట్లా కూడా 2-3 సార్లు కూడా నేను కూడా వేసాను. ఆయన కూడా డిలీట్ చేయలేదు. ఇలా చేసుకుంటా పోయాడు తను. నేనేమంటే ఇట్లాగా ఇంకా ఎంత అడుగుతావు శ్రీకాంత్, నువ్వు అడిగినంత వేస్తున్నాను కదా నేను అని చెప్పినా కూడా, నేను ఎంత అడిగితే అంత వేయాలి నాకు డబ్బులు నువ్వు, లేదంటే ఫిజికల్ గా నాతో కలవాలి నువ్వు అన్నట్టుగా మాట్లాడాడు. సో అందువల్ల నేను ఇంకా ఇంకా అంటే నేను ఎంత డబ్బులని వేస్తానన్నా, తనకి ఎంత కావాలో అంత అమౌంట్ కూడా వేసేస్తాను నేను చెప్పాను. వాడు ఏంటంటే వాడు ఏమనుకుంటున్నాడంటే ఈమెకి ఉన్న డబ్బులన్నీ ఈమెకి అడుగుదాము, ఈమె దగ్గర ఎంత ఉన్నాయి అన్ని డబ్బులు వేస్తుంది, ఈ డబ్బులన్నీ అయిపోయినాక ఎట్లాగో నాకు దగ్గర ఫిజికల్ వస్తుంది అప్పుడు డిలీట్ చేస్తా అన్నట్టు వాడు అనుకుంటుండో మరి ఏందో తెలియదు. కాదమ్మా, ఇదంతా జరుగుతుంది ఓకే. ఇప్పుడు మీ ఫిలిం ఛాంబర్లో కానీ ఆర్ సంథింగ్ మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లో కానీ ఎవరైనా పెద్ద ఉంటారు, వాళ్ళకన్నా కంప్లైంట్ చేయాల్సిందే. లేదంటే నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఈ విధంగా వాడికి ఇంత టార్చర్ చేస్తున్నాడు, ఇప్పుడు మీకు ఎట్లాగో వాట్సాప్లో మీకు పంపిన ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ మీరు చూపించి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు వీడియో అని చెప్పేసి చెప్పేది ఉండే కదా. లేదు పోలీస్ స్టేషన్లో అయినా లేకపోతే ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చూపించచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా నువ్వు. మరి మీరు అన్న ఫొటోస్ ఏమో పంపిస్తున్నాడు అన్న, డిలీట్ ఫర్ ఆల్ కొట్టేస్తున్నాడు. అంటే నేను సేవ్ చేసుకునే లోపే తను డిలీట్ ఫర్ ఆల్ కొట్టేస్తున్నాడు అనమాట. అలా చేస్తున్నాడు తను. ఇంకా పోలీస్ స్టేషన్ కి నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోలేనన్నా, ఎందుకంటే నేను ఒక యాక్టర్ని. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి ప్రామిస్ చేసి వచ్చాను, నేను స్క్రీన్ మీద కనబడతాను, సినిమాలో కనబడతాను, చేస్తాను అనేసి ఇంట్లో వాళ్ళకి ప్రామిస్ చేసి వచ్చానన్నా నేను. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇండస్ట్రీలో నా పరువు పోతుంది, నాకు ఫ్రేమ్ పోతుంది, నాకు ఛాన్సులు రావు, నేను అనుకున్న నా కళ అన్ని నెరవేరవు. సో అందుకనే నేను కంప్లైంట్ ఇవ్వలేదన్నా. నీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలన్నా కూడా నాకు, ఎందుకంటే నువ్వు అడ్వాంటేజ్ ఇవ్వకుందే వాడు ఎలా చేస్తాడు అనేసి అందరు నన్నే తప్పడతారన్న ఇప్పుడు. అందుకే నేను చెప్పలేదన్న ఎవరికి. అంటే మీ ఛానల్ ఫాలో అవుతున్నాను కదా అనేసి, మీరేమైనా ఒక సొల్యూషన్ ఇస్తారు కదా అనేసి నేను మీ దగ్గరికి వచ్చానన్న ఇప్పుడు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఇక్కడ నేను ఆమె తరపున నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈమె ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ సరే అది అక్కడక్కడనే క్లోజ్ అయిపోతుంది. అండ్ పోలీస్ కంప్లైంట్ అయ్యింది అనే వార్త ఒకవేళ ఆమె ఏదైతే ఫీల్డ్లో ఉందో ఆ ఫీల్డ్లో ఒకవేళ స్ప్రెడ్ అయిపోతే ఈమెకే నెగిటివిటీ వస్తుంది, ఈమెనే ఏం చేసిందో ఏంది అని చెప్పేసి నెగిటివిటీ వస్తుంది. సో ఇక్కడ రావడం కూడా మంచిదే, ఎందుకంటే ఇక్కడ ఈమె క్యారెక్టర్ కూడా బ్యాడ్ కాదు, ఇక్కడ ఈమె ఏంది అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు నా ఛానల్కి వచ్చి మంచి పని చేసినావు అమ్మా, ఎందుకంటే వీడియో మనం పెట్టినాం, ఈ వీడియో అనేది మనం యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం, ఈ ఫేస్ అనేది రాకుండా పెడతాం. ఇక్కడ ఈమె కెరియర్ అనేది స్పాయిల్ కాదు, ఈమె ఫేస్ కూడా రాకుండా పెడతాము, ప్లస్ ఈమె నేమ్ కూడా బయటికి రానియం మనం. సో కానీ ఈమె వాయిస్ అంటే ఈమె ఏదైతే ఫీల్డ్లో ఉందో ఆ ఫీల్డ్ వాళ్ళకైతే అర్థమవుతుంది కదా, ఈ వాయిస్ని బట్టి ఈమె అరే అచ్చా ఈమె పలానా యాక్టర్ మా దాంట్లో పనిచేసింది అని అర్థమవుతుంది. సో అప్పుడు ఈమెకి ఇంకో కొన్ని ఛాన్సెస్ రావడానికి పాసిబుల్ ఉంటుంది. ఒకవేళ ఇదంతా చేయకుండా ఈమె ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక అది ఏమేమో పుకార్లు ఏమేమో రూమర్స్ ఉండి ఈమె మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. సో మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఈమె మంచితనంతో ఉన్నది, వాడితోని ఈమె దగ్గర ఏం తప్పు లేదు అని చెప్పేసి ఒక 10 మందికి తెలుస్తుంది. రేపటి రోజు ఈమె కెరియర్ కూడా నాశనం కాకుండా ఉంటుంది. సో అమ్మ ఇప్పుడు ఫైనల్గా వాడు ఏమంటున్నాడు, వాడు ఏమంటున్నాడంటే అన్న, వాడు అడిగేంత డబ్బులు నేను ఇవ్వాలంట. నేను ఇచ్చిన తర్వాత కూడా అతను ఇవ్వమని చెప్పిన దాకా నేను ఇవ్వాలంటున్నాడు. లేదంటే ఫిజికల్ గా మూవ్ అవ్వమంటున్నాడు, కలవమంటున్నాడు. లేదంటే ఫొటోస్ అవన్నీ మీడియాకి పెడతాను, అందరికి తెలిసేలా చేస్తా, నేను నీ పరువు పోగొడతానని చెప్తున్నాడు, ఇండస్ట్రీలో నేను లేకుండా చేస్తానని చెప్తున్నాడు. ఒక మేకప్ మ్యాన్కి ఈమె పర్లేదు మంచి అంటే నా దగ్గరనే పని చేసిండు, నాకు నమ్మకంతో ఉన్నాడు అని చెప్పేసి ఈమె మంచితనంతో ఈమె వాడిని పెట్టుకుంటే వాడు ఈ విధంగా ఇంత గలీజ్గా చేస్తాడా? ఇంతవరకు కరెక్ట్ ఈ విధంగా చేయడం వాడు? అమ్మ ఇప్పుడు ఏంటంటే వాడు ప్రెసెంట్ ఏమంటున్నాడు, పైసలు పంపి లేకపోతే ఫిజికల్ అవ్వ అంటున్నాడు, అంతేనా? అవునన్నా. సరే అమ్మ, నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు కాబట్టి నీకు మన దగ్గర నుంచి పక్కా న్యాయం అనేది జరుగుతుంది. నువ్వు తర్వాత ఇదంతా అయిన తర్వాత నువ్వు ఊరికే మాత్రం ఊరుకో, ఎందుకంటే ఈ వీడియో పెట్టినాం కాబట్టి తెలుస్తుంది ఎట్లాగో నీ క్యారెక్టర్ ఏంది, నువ్వు మంచిదానివి అని చెప్పి తెలిసిపోతుంది. కానీ అట్లనే మనం వాడిని వదిలేసినాం అనుకో, వాడిది అదే ఫీల్డ్, మేకప్ ఫీల్డ్, వాడు ఈ రోజు నీతో చేసింది మళ్ళీ రేపటి రోజు వేరే యాక్టర్తో వేరే యాక్ట్రెస్తో హీరోయిన్తో చేయడం ఏంది గ్యారంటీ? కాబట్టి వానికి మనము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి వాని మీద. వాడు మేకప్ మ్యాన్గా ఎక్కడైతే మా ఇండస్ట్రీలో చేస్తున్నాడో ఆ ఇండస్ట్రీకి మొత్తం వాడిని బ్యాన్ చేయాలి, ఎందుకంటే వాడు వేరే వాళ్ళకి అట్లా చేయకుండా. సో కాబట్టి ఇదంతా అయిన తర్వాత
ఒకవేళ వాడిని మనం పట్టుకున్న దాని తర్వాత నువ్వు పోలీస్ కంప్లైంట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. సరే అన్న. సరేనా? ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంటుంది అప్పుడు ఒకటి. ఓకే అన్న. ఇప్పుడు ఏంది వాడు వాట్సాప్లో ఏం చేస్తున్నాడంట తెలివితోని ఫొటోస్ పెట్టి డిలీట్ ఫర్ ఆల్ కొట్టేస్తున్నాడు ఈమె సేవ్ చేసుకునేంత వరకు. నీ ఫోన్లో మరి కాదమ్మా ఆ ప్రూఫ్ లేదు. ఓకే, నీ ఫోన్లో మరి కాల్ రికార్డింగ్ అట్లాంటిది ఏం లేదా? తను వాట్సాప్ కాల్ చేస్తాడన్న, నార్మల్ కాల్ చేయడు. వాట్సాప్ కాల్ నీ చేసి దగ్గర వేరే ఫోన్ మాట్లాడతాడు. కూడా లేదా రికార్డ్ చేయడానికి? లేదన్న. ఓకే, సరే. సరే అమ్మా, నేను ఒకసారి ఆ నంబర్ ఉంది కదా, ఆ నంబర్ ఉందా నీ దగ్గర? ఉందన్న. కాల్ చేసి మాట్లాడు. ఒక ప్రూఫ్ అనేది మనకు కాల్ రికార్డింగ్ ఉంటుంది. ఓకే. ఉన్నదాని తర్వాత మనకు అడుగుదాం, ఏమని అడుగుదాం, నీకు ఏం కావాలి, నీ ప్రాబ్లం ఏంది, నువ్వు నాతో ఫిజికల్ అవుతావా, నీకు డబ్బులు కావాలా, నీకు ఏం కావాలో నువ్వు ఇప్పుడే డిసైడ్ చేసేసుకొని తెంపేసుకో మ్యాటర్. ఇక్కడికి తెంపేద్దాం. నా ఫొటోస్ నువ్వు డిలీట్ చేయి, ఇక్కడికి క్లియర్ చేద్దాం. నీకు ఫిజికల్ అవ్వాలని ఉంటుంటే నాతో ఫిజికల్ అవ్వు, పైసలు కావాలి అనుకుంటే ఎక్కువ అమౌంట్ చెప్పు, ఒక సర్టెన్ అమౌంట్ చెప్పు. ఇన్ని కావాలి నీకు, ఇన్ని పైసలు అయితే నీకు సరిపోతాయి, ఇంత అమౌంట్ అయితే నువ్వు డిలీట్ చేస్తావు అంటే అంత అమౌంట్ నేను నీకు ఇస్తాను. లేదు నీకు ఫిజికల్ అవ్వాలి అంటే ఫిజికల్ అవ్వు. రెండిట్లో ఏదన్నా ఒకటి, ఫిజికల్ అంటే ఫిజికల్, అమౌంట్ అంటే అమౌంట్, కానీ ఏదన్నా ఒకటి చూస్ చేసుకో, రెండు మాత్రం కాదు అన్నట్టు మనం వాడితో మాట్లాడదాం. వాడిని ఆశ పెట్టి వాడు ఎట్లాగో నువ్వంటే ఇష్టము అంటున్నాడు, నువ్వంటే వాడికి బాగా ఏమంటారు ఇంట్రెస్ట్ ఉన్నావు కాబట్టి వాడు ఒకవేళ నువ్వు ఫిజికల్ అన్నావు అనుకో, వాడు తప్పకుండా ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వస్తాడనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుందా? అవునన్నా, హైదరాబాద్లో ఉంటుందా? అవును. సో గైస్, ఇక్కడ ఏంటంటే చూద్దాం, మనం ఒకసారి అయితే వాడికి కాల్ చేసి వాడితో మాట్లాడదాం. వాడు ఏ విధంగా మాట్లాడతాడు, వాడు ఏం చూస్ చేసుకుంటాడు, వాడు ఫిజికల్ అవుతా అంటాడా లేదంటే డబ్బులు వాడు ఏది చూస్ చేసుకున్నా మనకి బెనిఫిటే. వాడు ఫిజికల్ అవుతా అన్నా కానీ సరే ఇక్కడ రావాల్సిందే, వాడు డబ్బులు తీసుకుంటా అన్నా ఇక్కడ రావాల్సిందే. సో చూద్దాం, వాటితో ఫోన్ మాట్లాడినాక ఏమవుతుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం ఏం చేద్దాం అనేది. సరేనా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో. హలో. చెప్పండి. శ్రీకాంత్, ఎక్కడున్నావు? నేనా? ఎక్కడో ఒకడున్నా. ఏం రోజులు ఫోన్ చేయలేదు, ఏం లేదు, మెసేజ్ చేస్తే చూడట్లేదు. అదిగా శ్రీకాంత్, ఎక్కడున్నావు చెప్పు, నీతో కొంచెం మాట్లాడాలని కాల్ చేశాను నేను. ఏం మాట్లాడాలి? ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్ నువ్వు. నేనా? బయట ఉన్నా. బయట ఉన్నావా? మరి నా ఫొటోస్ ఎప్పుడు డిలీట్ చేస్తావు శ్రీకాంత్? ఫొటోస్ డిలీట్ చేస్తా. అదే ఎప్పుడు డిలీట్ చేస్తావు? నువ్వు ఫస్ట్ ఫోన్ ఎత్తలేదు, మెసేజ్లు పెడితే మెసేజ్లకు రిప్లై లేనప్పుడే నేను కొంత ప్రాసెస్ మొదలు పెట్టాను. సో ఆ ఫొటోస్ ఎవరు ఎక్కడ లీక్ అవ్వాలో, ఎవరి దగ్గర లీక్ అవ్వాలో అంతా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో చూసుకో మళ్ళా. అంటే ఇప్పుడు నువ్వు ఫొటోస్ ఇంకా డిలీట్ చేయలేదా? చేయలేదు. అసలు నీకేం కావాలి శ్రీకాంత్? ఏం కావాలని నువ్వు ఇట్లా చేస్తున్నావు చెప్పు. నువ్వు అడిగినంత డబ్బులు పంపించాను, ఫొటోస్ డిలీట్ చేస్తానన్నావు, ఇంకా చేయలేదు. ఇదంతా కాదు శ్రీకాంత్. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా, ఫిజికల్గా మూవ్ అవుతావా? అలాగే మూవ్ అవుతాం. అంతకంటే ఇదైన మాట మంచిగా. ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తావు, ఫిజికల్ గా మీట్ అవుతాం అంటే మీట్ అవుతాం, అంతే కదా. మరి ఏం చేయను శ్రీకాంత్, నేను ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు శ్రీకాంత్ అసలు. నాకు తల పిచ్చి పట్టిపోతుంది నువ్వు ఇలా చేస్తుంటే. ఏం చేయాలో నేను అసలు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను శ్రీకాంత్ నేను. మరి ఏం చేయమంటావు చెప్పు. నీకు ఎంత డబ్బులు కావాలో నేను ఈ ఒక్కరోజు ఈ డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను, ఫిజికల్ కావాలంటే ఫిజికల్గా కలిసేస్తాను నీతో ఈ రోజు ఒక్కరోజే. డబ్బులు కావాలంటే ఎప్పుడో నేను ఇచ్చేసేసేవాడిని, కానీ ఫిజికల్ గా మీట్ అవుతామనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తున్నా. మరి ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా శ్రీకాంత్ నువ్వు. అదంతా చేయకుండా డబ్బులు కావాలని చెప్పి డబ్బులు వేయించుకున్నావు. మరి ఫీలింగ్స్ ఏం లేవనేసి నాతో అప్పుడు మాట్లాడావు. తేడాగా బిహేవ్ చేస్తున్నావు ఏంటంటే అదేం లేదు మేడం అని అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఒకప్పుడంటే డబ్బులు అవసరం ఉండి ఏదో ఇదై ఉండి చేశాను, కానీ ఇప్పుడు నువ్వు అంటే కొంచెం ఇదైందన్నమాట.
అదే ఎందుకు ఇదైంది? నేనెప్పుడు నిన్నలా చూడలేదు కదా! ఒక ఫ్రెండ్ లాగే చూసాను. నీకేం కావాలంటే అది తీసుకొచ్చి పెట్టా నీకు. సాలరీ గూడా నీకెక్కువిచ్చాను. సాలరీ ఇవ్వడం కంటే ఇంకా ఎక్కువ డబ్బులే ఇచ్చాను నీకు నేను. మరి ఎందుకిట్లా నా మీద ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఆ? నువ్వు చూసినా చూడకపోయినా కూడా నువ్వు అలా చూడలేదు అంటే నేను చూస్తున్నాను కదా. అదంతా వద్దు శ్రీకాంత్. ఇప్పుడు ఈ ఈ ఒక్కరోజు నీ విషయం ఏంటో నాకు చెప్పు. నేను మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను ఉండించుకోలేను. నా వల్ల కాదు. నేను వేరే దాని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. ఈ ఒక్క ఈ ఒక్కరోజే క్లియర్ చేసుకోవాలి మొత్తం నేను. నీకు డబ్బులు కావాలంటే ఈ ఒక్కరోజే ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు వేసేస్తాను. లేదా ఫిజికల్గా కలుద్దామంటే చెప్పు, కలుద్దాం ఈ ఒక్కరోజే. ఏదైనా సరే ఈ ఒక్కరోజే ఉండాలి. ఓకే, ఫిజికల్ గా మీట్ అవుదామా? చెప్పు ఏ టైంకి వస్తావు చెప్పు. నేను లొకేషన్ పెడతాను, అక్కడికి వస్తావా? ఆహా, నేను ఫలానా పిల్లల నెంబర్ చెప్తాను, అక్కడికి రా. ఓయో రూమ్కి వెళ్ళేసి ఒక 5 minutes లో పని చేసుకొని వచ్చేద్దాం. ఒక పిల్లర్ నంబర్ నాకు అవన్నీ వద్దు శ్రీకాంత్. ఎందుకంటే నేను మా ఏరియాలో పాపులర్. నాకంటూ ఒక విలువ ఉంది. నేను 10 మందికి తెలుసు. నేను ఈ ఓఏ రూములకి, మీ ఫ్రెండ్ రూములకి, పిల్లర్ నంబర్ దగ్గరికి తిరుగుతా కూర్చుంటే అందరు నన్ను బ్యాడ్‌గా చూస్తారు, తప్పుగా అనుకుంటారు. నాకు విలువ పోతది. నేను నలుగురిలో మళ్ళీ తిరగలేను తలెత్తుకొని. ఇవన్నీ వద్దు. నేనిప్పుడు ప్రెజెంట్ మా ఫ్రెండ్ రూమ్‌లో ఉంటున్నాను. తను డ్యూటీకెళ్ళుంది. నేను నీకు లొకేషన్ పంపిస్తా. అక్కడికి వచ్చేసి ఏదైనా సరే మేము కలిసేదుంటే ఈ ఒక్కరోజు కలువు నాతో. ఓకేనా? యాప్ ఏం చేయట్లేదు కదా. నిన్ను ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు శ్రీకాంత్. ఈ ఒక్కరోజు క్లియర్ చేసేసుకుందామని మొత్తం నేను కూడా తెగించాను. సరే, నాకు లొకేషన్ పెట్టు, వీలైతే చూసుకొని వస్తా. సరే, నేను ఇప్పుడే నీకు లొకేషన్ పంపుతాను. అక్కడికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 9-10 కల్లా తను డ్యూటీ నుంచి వచ్చేస్తుంది నా ఫ్రెండ్. ఈ లోపల నువ్వు వెళ్ళిపోవాలి. ఓకేనా? కొంచెం త్వరగా రావడానికే ట్రై చేయి. ఓకే, ఓకే, ఉంటాను. బాయ్. బాయ్. గైస్ వాడు చూసిర్రా, వాడు అంటే వాడికి కావాల్సినప్పుడు పైసలు యూజ్ చేసుకున్నాడు, ప్లస్ ఇప్పుడు ఈమెతో ఇప్పుడు ఫిజికల్ అవుతా అని చెప్పేసి అంటున్నాడు. వాడిని ఇప్పుడు లొకేషన్ పెట్టినా లొకేషన్ పెట్టడానికి వాట్సాప్లో. మరీ ఇంత టూ మచ్గా ఉన్నాడు వాడు, మరీ ఇంత డేంజర్గా ఉన్నాడు వాడు. సో గైస్ మీరు కూడా చెప్తున్నా కదా, మీరు ఎవరినైనా కానీ సరే ఇట్లా ఈ విధంగా ఇంత చనువు పెంచుకోకండి, ఇంత చనువు ఇవ్వకండి ఎవరికి. ఇప్పుడు ఈమె చనువు ఇచ్చిందా లేదా అనేది విషయం పక్కన పెడితే, నాకు ఈమె చూస్తే నాకు అర్థమవుతుంది, వాడి మాట్లాడే మాటలు బట్టి నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాడు ఈమె మీద చాలా పెంచుకున్నాడు. అంటే అది కామం కావచ్చు, ఏమైనా కావచ్చు. సో వాడు ఇప్పుడు కూడా వాడు ఒకవేళ ఈమెను లవ్ చేస్తున్నట్టయితే కనుక, ఒకవేళ ఈమెని ఇష్టపడుతున్నట్టయితే కనుక వాడు అడిగే పద్ధతి వేరే ఉంటుంది, వాడు ఈమెను రిక్వెస్ట్ చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది. కానీ వాడు ఇక్కడ డైరెక్ట్ ఫిజికల్ అంటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి, వాడు ఈమెని ఏ చూపుతో చూస్తున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి. అన్న వాడు ఏందన్నా ఇప్పుడు ఫిజికల్ కలవాలంటున్నాడు. నాకు భయంగా ఉందన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం కాదు ఇట్లా మనం చాలా డీల్ చేసినాం మనము. ఏం కాదు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. నేను లొకేషన్ పెట్టినావు కదా ఇప్పుడు వానికి. పెట్టానన్నా. వాడు ఏమైనా లాస్ట్ వీలైతే చూసుకొని వస్తానన్నాడు. వాడు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్నే ఉంది కదా. అవునన్నా, హైదరాబాద్లోనే ఉంటుంది. వాడు వచ్చినాక మనం, నీకు ఎట్లాగో నువ్వు మా వీడియో చూస్తావు కాబట్టి వాడికి ఇక్కడికి వస్తాడు కాబట్టి నేను కెమెరా పెడతా. వాడేమన్నా యూట్యూబ్ ఏమన్నా చూస్తాడా? వాడు యూట్యూబ్ ఇట్లాంటివి ఏమైనా చూస్తాడా? యూట్యూబ్ అంత సీన్ లేదన్నా. అంటే నా వీడియోస్ చూసి మళ్ళీ ఇక్కడ దాకా లేదన్నా. ఊరికి పోవడము లేదన్నా, అట్లాంటిది అలా ఏం లేదన్నా. అంటే నేను ఎందుకు నీకు అడుగుతున్నా అంటే 6 years నుంచి నీతోనే ఉన్నాడు కదా, నీకు కనీసం వాడి గురించి కొంచెం ఏమైనా తెలిసి ఉంటుందేమో, వాడు ఏ విధంగా ఏ రకమైన మనిషి. లేదన్నా, అట్లాగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి ఎస్కేప్ అయ్యేంత లేదు. మాక్సిమం నాకు మేకప్ చేస్తూ నా దగ్గరే ఉండేటోడు, నన్నే చూసుకునేటోడు. అంతే తప్ప ఇట్లాగా ఎస్కేప్ అయ్యేంత ఛాన్స్ అయితే లేదు అన్న. నేను మా అమ్మకి మా నాన్నకి మాట ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చానన్న హైదరాబాద్కి. సినిమాల్లో చూడాలి, చెయ్యాలి, పెద్ద స్క్రీన్ మీద కనబడాలి అన్నట్టుగా నేను ఇంట్లో వాళ్ళందరికీ మాట ఇచ్చేసి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడేమో ఇలా ఏడిపిస్తున్నాడు నన్ను. దీనివల్ల నేను వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. బయటికి వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుంది అన్న. వాడు ఎక్కడ ఏ బాంబు పేలుస్తాడని భయం వేస్తుంది ఇప్పుడు నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. కొంచెం దీనికి నాకు ఎలా అయినా పరిష్కారం చేయండి అన్న, మీకు పుణ్యం ఉంటుంది.
సరే అమ్మా, ఇప్పుడైతే వాడు వస్తున్నాడు కదా, వాడు వచ్చినాక వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, ఇప్పుడైతే యాక్చువల్గా మన దగ్గర ఈ కాల్ రికార్డింగ్ అంతా ఉంది కాబట్టి ఈ కాల్ రికార్డింగ్ మాత్రమే కాదు, మనకి ఇంకా కూడా కావాలి. వాడు ఇంకా ఏం చేస్తున్నాడు, వాడు ఇంకా ఎట్లా బిహేవ్ నీతో చేస్తున్నాడు, వాడు ఇక్కడికి వచ్చాక ఏం చేస్తాడు. అమ్మ నేను ఒకటి చెప్తున్నా. సో గైస్ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఈ నాది సీక్రెట్ కెమెరా అనేది నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది, నేను పైనే ఉంటా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. వాడు ఏం చేస్తున్నా ఏంది అనేది మొత్తం రికార్డ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాడు వచ్చినాక వాడితోని వాడి నోటి ద్వారానే మాట్లాడాలి, నిజాలు బయటికి వచ్చేలా చూడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంది ఏం కథ అనేది అట్లా ఇట్లాంటివి మాట్లాడు. ఫస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయి వాడితోని. వాడిని నీ మీద చేయడం కానీ, నీతో మిస్బిహేవ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసిండు అనుకో, నిన్ను నువ్వు ఎంత అంటే అంత ఇంతవరకు అయితే అంతవరకు డిఫెండ్ చేసుకో. అంటే దూరం జరగడం కానీ, చేయి తీసేయడం కానీ ఇట్లాంటివి చేసుకో. వాడికి టైం ఇవ్వు, వాడికి ఒక 5 minutes ఆగు మాట్లాడదాం, ఒక 10 minutes ఆగు మాట్లాడదాం అన్నట్టు వాడికి ఒక టైం అనేది పెట్టు వాడికి. సరే కానీ వాడితో మాత్రం ఎటువంటి అంటే నేను కూడా చూస్తుంటా, వన్స్ వాడు ఇంకా మాటల్ని మించి అద్దు మీరి ఏమైనా నీ మీద ఇంకా ఎక్కువ ఏమైనా చేసినట్టయితే నేను ఉరికొచ్చేస్తాను. సరే అప్పటి వరకు మాత్రం నువ్వే డిఫెండ్ చేసుకో, ఎందుకంటే మనకు ఒక ప్రూఫ్ కావాలి. సరే అన్న. సరే వాడికి లొకేషన్ పెట్టినావుగా. పెట్టేశానన్న. సో గైస్ ఇప్పుడు వచ్చినాక తెలుస్తుంది వాడు ఏం చేస్తాడు ఏంది అనేది. కానీ నాకు కూడా భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాడు ఆమె మీద ఘోరంగా వాడు కోరికతో ఉన్నాడు. సో వాడు ఇక్కడికి వచ్చినాక ఏమో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తుంది. నాకు కూడా రిస్క్ తీసుకోబోద్దు అయితే లేదు, కానీ ఇక అంత గ్యాప్ అయితే అంత టైం అయితే మనం ఇయ్యం. వాడు ఈమె మీద చెయ్యి వేసేంతలోపే మనం వచ్చేస్తాం. కాబట్టి చూద్దాం, వాడు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, వాడు ఏం చేస్తాడనేది చూద్దాం.